ప్రాణ స్నేహితులు అంతర్యామి. సృష్టిలో సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీ బంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలులు కథలు మనకు తెలిసినవే. భర్తృహరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలు చెప్పారు. చెడ్డవారి స్నేహం ప్రాతకాలపు నీడలాగా మొదట విస్తారంగా ఉండి క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలాగా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది. స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుతమైన భావ ప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా. కంటికి కనిపించని అవగాహన, దూరంగా ఉన్న మానసికంగా దగ్గర చేసే మధుర భావన. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ అవసర సమయాల్లో అండగా నిలబడగలిగి విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే రెండు శరీరాలలో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థం అనే 4 స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావాలు గల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే. కానీ దాని జీవిత కాలం కొనసాగించేవారే ప్రాణ స్నేహితులు అవుతారు. పాలు నీళ్ళలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే అది వటవృక్షమై ఎంతోమందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతనలేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చేయాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదులుకోవడం మంచిది. నీకు నేనున్నాను, నీకోసం ఏమైనా చేస్తాను అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువు లాంటిది. స్థాయి భేదాలు, అరమరికలు లేని వాళ్లే స్నేహితులు కాగలరు. స్నేహితుడు కోసం ప్రాణాలు ఇచ్చేవాడి కన్నా ప్రాణమిచ్చే స్నేహితుడిని పొందినవాడు అదృష్టవంతుడు అన్నాడు జాన్ రస్కిన్. నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి, చెడు విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలను వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే దరిద్రం నిజమైన స్నేహితుడిని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులాగా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు. తప్పు జరిగినప్పుడు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే రంధ్రాన్వేషణ కూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని సరిదిద్దుకోగలిగిన వాళ్ళ మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్ళలో ఉన్న మంచిని, ప్రతిభని పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచుకోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగే వాళ్ళే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు. ప్రాణ స్నేహితులండి ఇది.